ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఆదివారం ప్రభు యొక్క పునరుద్ధాన దినమందు రొట్టె విరుచు కూడికకు చేరి వస్తున్న అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఆదివారం రొట్టె విరుచు కూడికకు మన ప్రభును జ్ఞాపకం చేసుకోవడానికి మనం చేరి వస్తున్నాం. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడి అని మన ప్రభు చలవిచ్చిన ఆజ్ఞ ప్రకారంగా ఆయన ఆజ్ఞకు విధేయులమై ఆయన్ను ప్రేమించి ఆయన రక్తము చేత కడుగుబడిన ప్రజలముగా, మరి ముఖ్యంగా ఆరాధికులముగా, సంఘముగా చేరివచ్చి మన ప్రభును జ్ఞాపకం చేసుకుని ఆయన హెచ్చించి గణపరచి మన ఆరాధన తండ్రి అయిన దేవునికి మనము అర్పిస్తూ ఉన్నాం. ఆదివారం ప్రభు యొక్క పునరుద్ధాన దినము. ఆయన మన నిమిత్తమై సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన దినము. ఆ దినమున ఆయనను ఎదుర్కొన్న వారు ఆయనకు పాదములకు మొక్కి సాగిలపడ్డారు. కొందరు సందేహించారు, మరి సాగిలపడ్డారు, ఆయనకు మొక్కారు, ఆయన ఆరాధించారు. సంఘము ప్రభువును జ్ఞాపకం చేసుకున్నటకు ఆదివారమే తగినది, శనివారం కాదు. శనివారం ఆయన సమాధిలో ఉన్నాడు, ఆదివారం ఆయన తిరిగి లేచాడు. విశ్వాసులుగా మనం లేచిన ప్రభువును, మృత్యువును జయించిన ప్రభువును మనము విజయోత్సవముతో ఆయన జ్ఞాపకం చేసుకుని హెచ్చించబద్ధులమై ఉన్నాం. రొట్టె విరుచు కూడికలో మనము ప్రభును గురించిన తలంపులు, ధ్యానాలు, ఆయన గురించిన సంగతులను మాత్రమే ముచ్చటించాలి, ధ్యానించాలి. ఆయన గురించిన విశేషాలు 66 గ్రంథాలలో మనకు కోకొలలుగా ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో, సహకారంతో, ఆయన ప్రేరేపణతో ప్రభును గురించిన సంగతులు మనము ధ్యానించగలం. పరిశుద్ధాత్మ ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రభు చెప్పాడు కదా, ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు బోధించునన్నాడు. ఆయన వాటిలోనివి అనగా క్రీస్తు వాటిలోనివి పరిశుద్ధాత్మ దేవుడు మనకు వివరిస్తాడు, బోధిస్తాడు. అలాగున రొట్టె విరుచు కూడికలో మనం ముఖ్యంగా ప్రభువును గురించిన తలంపులు కలిగి ఉందాం. సహాయకరంగా నిర్గమకాండము 27వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 27, 16వ వచనం. ఆవరణ ద్వారమునకు నీల ధూమ్ర రక్త వర్ణములు గల 20 మూరల తెరయుండవలెను. అవి పేరిన సన్ననారతో చిత్రకారుని పనిగా ఉండవలెను. వాటి స్తంభములు 4, వాటి దిమ్మలు 4. 20 మూరల తెర ఉండవలెను. 20 మూరల తెర. ఆభరణపు ద్వారము యొక్క తెర కొలత చెప్పాడు, 20 మూరల తెర అన్నాడు. 38వ అధ్యాయము నిర్గమకాండము 18వ వచనం. ఆవరణ ద్వారపు తెర నీల ధూమ్ర రక్త వర్ణములు గలదయు, పేరిన సన్ననారతో చేయబడినదియునైన బుటాపని. దాని పొడుగు 20 మూరలు, దాని ఎత్తు అనగా వెడల్పు ఆవరణ తెరలతో సరిగా 5 మూరలు అన్నాడు. ఎత్తు 5 మూరలు, పొడుగు 20 మూరలు. ఒక మూర 1.5 అడుగు. ఆ లెక్కన మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆవరణపు ద్వారము యొక్క కొలతలు, వెడల్పు, ద విడ్త్ ఆఫ్ ది గేట్ ఆఫ్ ది ఫెన్స్ ఆఫ్ ది టాబర్నకల్. ఆవరణపు గుడారపు ఆవరణము, దాని యొక్క ప్రవేశ ద్వారం యొక్క వెడల్పు విశేషమైంది. 100 మూరలు పొడుగు, 50 మూరల వెడల్పు గల ఆ ఆవరణం యొక్క చుట్టుకొలత ఉండగా, అందులో ద్వారమునకు 20 మూరలు వెడల్పుగా నియమించబడింది. 50 మూరల్లో 20 మూరలు. ద్వారమునకు ఇరుపక్కల కుడి ఎడమల 15 మూరలు 15 మూరలు. అలాగే ద్వారం యొక్క వెడల్పు 20 మూరలుగా మొత్తం 50 మూరలు. 100 మూరలు ఇంటూ 50 మూరలు కొలతలతో ఆవరణము నిర్మించబడింది తెరలతో. ఆవరణపు యొక్క ద్వారం యొక్క
వెడల్పు విశేషమైంది. ఆవరణం యొక్క ద్వారము మన ప్రభువైన యేసుక్రీస్తే అని మనము ఎరిగి ఉన్నాం. అలాగుననే ప్రత్యక్ష గుడారమునకు మార్గము కూడా మన ప్రభువైన యేసుక్రీస్తే. ఆ మార్గము గుండానే లోపలికి వెళ్ళాలి. వేరు మార్గము లేదు. చుట్టూ తెరలున్నాయి. తెల్లని తెరలున్నాయి. పాపి పరిశుద్ధుడైన దేవుని, నీతిమంతుడైన దేవుని చేరడానికి ఒకే ఒక మార్గము, ఆ ఆవరణపు ద్వారము. అదే మార్గం. వేరొక మార్గము లేదు. అలాగైతే ఆ మార్గము లేక ద్వారము దీని గుండా ప్రవేశించడానికి దాని యొక్క వెడల్పును విడ్త్ 20 మూరలు అని మనం చూస్తున్నాం. 20 మూరలు అనగా 30 అడుగులు. ఒక మూర 1.5 అడుగు అయితే 20 ఇంటూ 1.5 30 అడుగులు. 30 అడుగుల వెడల్పుతో ఆ యొక్క ద్వారము లేక ద్వారము ఏర్పరచబడింది. అనగా అంతటి వెడల్పు గల ద్వారము గుండా ప్రవేశించడానికి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదు. ధారాళంగా, విశాలంగా, నింపాదిగా, నెమ్మదిగా ఆ ద్వారము, అంత విశాలమైన ద్వారము గుండా ప్రజలు వెళ్ళడానికి దేవుడు చేసిన గొప్ప ఏర్పాటు ఆ ద్వారం. ఆ ద్వారము మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన విశాలమైన వాడు. అందరూ అనగా సర్వలోకులు ఆయన ద్వారా తండ్రిని చేరుకోవడానికి ఆయన తగినవాడు, సరిపోయినవాడు. ప్రభువును గురించి ఆయన సర్వలోక రక్షకుడు. సర్వలోక రక్షకుడు. ఆయన అందరికీ ప్రభు. అందరికీ సరిపోయినవాడు. ఎందరు వచ్చినా, అనేకులు వచ్చినా, అసంఖ్యాకులు వచ్చినా తండ్రి వద్దకు ఆయన ద్వారా వెళ్ళడానికి దేవుడు వీలు ఏర్పాటు కలిగించాడు. క్రీస్తు సర్వలోక రక్షకుడు అనే సత్యాన్ని ఆ ద్వారం యొక్క వెడల్పు మనకు సూచిస్తుంది. యెషయా గ్రంథము 45వ అధ్యాయంలో 22వ వచనం అనేది ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 45 వర్స్ 22. యెషయా గ్రంథము 45:22 వచనం. భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. భూదిగంత నివాసులారా నా వైపు చూచి. దేవుని యొక్క ఆహ్వానం ఇది. సర్వలోకాన్ని ఆయన పిలుస్తున్నాడు. సర్వలోకానికి ఆయన రక్షణ సిద్ధపరిచాడు. సర్వలోకానికి ఆయన ఒక ద్వారమును సిద్ధపరిచాడు. ఆ ప్రత్యక్షపు గుడారములో సర్వ భూదిగంత నివాసులకు సరిపోయే, భూదిగంత నివాసులకు అనువైన సరిపోయే ద్వారమును ఆయన ఏర్పాటు చేశాడు. భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అనే మాట మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ఆ వెడల్పాటి ద్వారము అయ్యుండగా ఆయన ద్వారా ప్రతి జాతి, ప్రతి మనుష్యుడు, ప్రతి వ్యక్తి వెళ్ళడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. లూకాసు సువార్త 24వ అధ్యాయంలో 47వ వచనంలో ప్రభు చెప్పాడు తన శిష్యులకు. లూకాసు సువార్త 24:47లో ఆయన శిష్యులను ఆయనతో వారితో మాట్లాడుతూ యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడునన్నాడు. సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సు, పాపక్షమాపణం. సమస్త జనములు ఆయన ద్వారా అవిశాలమైన ఆహ్వానము, ఆయన ద్వారా తండ్రి వద్దకు చేరడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. సమస్త జనములకు ఆయన పాపక్షమాపణ, మారు మనస్సు అది ప్రకటించబడుతూ ఉండగా వారు లోపలికి తండ్రి వద్దకు, ఆ ప్రత్యక్ష గుడారములోనికి
ఆవరణంలోనికి ప్రవేశించడానికి గొప్ప ఏర్పాటును తండ్రి చేసినట్టుగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనంలో కూడా ఇదే మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 28, 18, 19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి అన్నాడు. సమస్త జనులను శిష్యులుగా చేయుడు. ఎంత విశాలమైన ద్వారం అది. సమస్త జనులు అంటే భూమిలో ఉన్న ప్రతి మనుష్యుడు ప్రవేశించడానికి సరిపోయిన కొలతలు గల ఆ ద్వారమే. 30 అడుగులు ఇంటూ 7.5 అడుగు ఎత్తు 5 మూరలనగా 7.5 అడుగు 30 ఇంటూ 7.5 అడుగుల ఎత్తు గల విస్తీర్ణం వైశాల్యం గల ఆ ద్వారమును దేవుడు ఏర్పాటు చేశాడు. సమస్త జనులు ఆయన ద్వారా ప్రవేశించడానికి ఎటువంటి ఆటంకము, ఎటువంటి ఇబ్బంది లేకుండా విశాలమైన ద్వారము మన ప్రభువైన యేసు. ఆయన సమస్త జనులలో ప్రకటించబడుతున్నవాడు. సమస్త జనములలో మారు మనసు, పాపక్షమాపణ ఆయన నామమున ప్రకటించబడుతుంది. ఆయన సమస్త జనులకు ప్రవేశాన్ని కలుగు చేసే ద్వారము, ఆ విశాల ద్వారముగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మార్కు సువార్త 16:15లో కూడా మార్కు సువార్త 16:15లో మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని ఆయన అంటున్నాడు. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును అన్నాడు. సర్వలోకము సర్వ సృష్టికి సువార్త ప్రకటించబడుతుండగా ఆ ఆహ్వానం ఉండగా ఆ విశాల ద్వారము ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సరిపోయిన వాడుగా ఉండగా ఆ గుడారపు ఆవరణపు ద్వారం యొక్క వెడల్పు మన ప్రభువైన యేసుక్రీస్తును సూచిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన జన్మించినప్పుడు దూతలు పాడిన పాటలో ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేడు మీకు తెలియజేయుచున్నాను అన్నాడు. ప్రజలందరికీ కలుగబోవు సంతోషకరమైన సువర్తమానము. అవును, అందరికీ, ప్రజలందరికీ, ఒకరికని కాదు, ఇద్దరికని కాదు, ఒక దేశమని కాదు, ఒక రాష్ట్రమని కాదు, ప్రజలందరికీ ఆయన రక్షకుడు. ప్రజలందరికీ తండ్రి వద్దకు వెళ్ళడానికి ద్వారమై ఉన్నాడు. సమస్త జనులు ఆయన ద్వారా వెళ్ళడానికి ఆయన విశాలమైన ద్వారంగా దేవుడు ఆయన లోకానికి పంపాడు. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము అని ఇక్కడ మనం చూస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఆయన ద్వారా తండ్రి వద్దకు చేరడానికి ఎవరికే గాని ఎటువంటి ఆటంకము లేదు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనంలో కూడా ఎలయనగా నీతి కలుగునట్లు మనుష్యులు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడను సిగ్గు పడడని లేఖనము చెప్పుచున్నది. verse 12 యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి అన్నాడు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభు. యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు. యేసుక్రీస్తు యూదులకు ఆయన ద్వారమే, గ్రీసు దేశస్థులకు ద్వారమే, లేక అన్యులకు ఆయన ద్వారమే. యూదులు కాని వారికి ఆయన ద్వారముగా ఉన్నాడు. అనగా యూదులను గ్రీసు దేశస్థులను అకామిడేట్ చేయడానికి ఆ యొక్క ద్వారము సరిపోయిందిగా ఉంది. ఆయన ద్వారా ఎవరే గాని మారు మనసు పొంది పశ్చాత్తాపడి ఆయన ద్వారా తండ్రి వద్దకు వచ్చేందుకు దేవుడు ఏర్పాటు చేసిన ఆ ఆవరణపు గుడారపు తెర యొక్క విశాలత మన ప్రభువైన యేసుక్రీస్తును సూచిస్తుంది. గలతీ పత్రిక 3వ అధ్యాయములో కూడా 3వ అధ్యాయము 28వ వచనంలో కూడా ఇదే మాట అంటున్నాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయము 28వ వచనం.
నాకు 26 కూడా చదువుకుందాం. 26 నుంచి 3:26 నుంచి యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. యూదుడు, గ్రీసు దేశస్థుడు, దాసుడు, స్వతంత్రుడు, పురుషుడు, స్త్రీ అని తేడా లేకుండా ఆయన ద్వారా ప్రతి మనుష్యుడు తండ్రి వద్దకు చేరడానికి దేవుడు వీలు కల్పించాడు. ఆయన విశాలమైన ద్వారమై ఉన్నాడు. ఆయన విశాలమైన ద్వారము అది ఎత్తు కూడా 7.5 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పు. ఆ విశాలమైన ద్వారము గుండా యూదుడు, గ్రీసు దేశస్థుడు, స్త్రీలు, పురుషులు తేడా లేకుండా అందరూ ప్రవేశించడానికి ఆయన దేవుని చేత ఏర్పాటు చేయబడిన విశాలమైన ద్వారంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రికలో కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో 11వ వచనం. ఇట్టి వారిలో అన్నానంటే నవీన స్వాము ధరించుకుని ఉన్నారని చెప్పాడు. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుటని సున్నతి పొందకపోవటని భేదము లేదు, పరదేశి అని సిథియుడని ఒక అనాగరికమైన జనము, పరదేశి అని సిథియనుడని దాసుడని స్వతంత్రుడని లేదు గాని క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. ఎంత గంభీరమైన సత్యం! ఈ విశాలమైన ద్వారము ద్వారా ఎందరికి ఆయన ప్రవేశం ఇచ్చాడో చూస్తున్నాం. యూదుడు, గ్రీసు దేశస్థుడు, సున్నతి పొందుట పొందకపోవుట, పరదేశి, స్వదేశీ, పరదేశి, అనాగరికుడు, దాసుడు, స్వతంత్రుడని లేదు కానీ అందరికీ సరిపోయిన, అందరూ వెళ్ళదగిన విశాలమైన ద్వారము మన ప్రభువైన యేసుక్రీస్తుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ గుడారపు ఆవరణపు ద్వారం యొక్క వైశాల్యం, విశాలత మన ప్రభువైన యేసుక్రీస్తులో అందరూ, ఆయన యందు అందరూ, ఆయన ద్వారా అందరూ వెళ్ళడానికి దేవుడు కల్పించిన ఏర్పాట్లని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో ప్రకటన 5 9, 10 వచనాలు కలిసి ఉన్నాయి. ప్రకటన 5, 9, 10. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి అని అన్నాడు. ప్రతి వంశము, ఆయా భాషలు మాట్లాడువారు, ప్రతి ప్రజలు, ప్రతి జనములో ఆయన దేవుని కొరకు మనుషులను కొన్నాడు. ఈ విశాలమైన ద్వారముగా ఉన్న మన ప్రభువైన యేసు ప్రతి జాతి, ప్రతి భాష, ప్రతి వంశము, అన్ని వంశాలలో నుంచి, అన్ని జాతుల నుంచి, అన్ని భాషల్లో నుంచి ఆయన మనుష్యులను కొన్నాడు. అందుకోసం ఆయన తన రక్తాన్ని ధారపోయవలసి వచ్చింది. తన స్వరక్తమిచ్చి ఆయన అందరినీ కొన్నాడు. ఆయన ద్వారా తండ్రి వద్దకు వెళ్లేందుకు ఆయన విశాలమైన ద్వారముగా ఉండగా ఆయన చేసిన పని తన స్వరక్తమిచ్చాడు. వధించబడ్డాడు, స్వరక్తమిచ్చాడు. మన పాపముల కొరకై ఆ ద్వారము యొక్క విశాలత అంత సులభంగా లేదు. ఆయన మన కొరకు వధించబడవలసి వచ్చింది. ఆయన మన కొరకు రక్తము కార్చవలసి వచ్చింది. ఆ విశాలమైన ద్వారము గుండా ప్రతి మనుష్యుడు, ప్రతి భాష మాట్లాడువారు అందరూ వెళ్లేందుకు ఆయన సరిపోయిన ద్వారము, చాలిన ద్వారముగా, తగిన ద్వారముగా మనకు దేవుడు ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తున్నాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం.
కొలసీ పత్రిక 1:19లో 19, 20 కలిసి ఉన్నాయి. కొలాసియన్స్ చాప్టర్ 1 వర్సెస్ 19, 20. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను లోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకునవలని తండ్రి అభీష్టమాయను. భూలోకమందున్నవి గాని సమస్తమునన్నాడు. సమస్తమును, భూలోకమందున్నవి పరలోకమందున్నవి ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకోవాలి. ఎంతమంది భూలోకములో ఎంతమంది జనమున్నా ప్రతి మనుష్యుడు ఆయన ద్వారా వెళ్ళడానికి, సమస్తము ఆయన ద్వారా వెళ్ళడానికి దేవుడు చేసిన గొప్ప ఏర్పాటు మన ప్రభువైన యేసుక్రీస్తు అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ ద్వారము యొక్క విశాలత ఎంత విశాలమైనదో మనం ధ్యానించినప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన అందరికీ సరిపోయినవాడు. ఆయన సర్వలోక రక్షకుడు, సర్వ జగత్ రక్షకుడు, సర్వలోక పాపమును మోసుకొని పోయినవాడు. లోక పాపమును మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల. ఈయన అందరికీ సరిపోయినవాడు. అందరూ ఈయన ద్వారా తండ్రి యొద్దకు వెళ్ళడానికి తగినవాడు, చాలినవాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆయనను సిలువ వేసినప్పుడు గొల్గొతా కొండ మీద ఆయనను 2 చేతులు పారజాచి ఆయన చేతులలో మేకులు కొట్టారు. 2 కాళ్ళు జోడించి మేకు కొట్టారు. ఆ చేతులు 2 ఆయన పారజాచినప్పుడు ఆయన రక్షింపలేని లేక ఆయన ఆహ్వానించని మనుష్యుడు లోకంలో లేడు అనే సత్యము ఆ 2 చేతులు పారజాచిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకునవచ్చు. దే ఆర్ సో వైడ్ ఓపెన్ that anybody can come to him. Anybody can come to the Father through him. ఆయన ద్వారా అందరూ ప్రవేశించడానికి ఆయన 2 చేతులు చాపబడ్డాయి. మేకులతో 2 చేతులు కొట్టబడ్డాయి. యేసుక్రీస్తు యొక్క రక్షణ, ఆయన యొక్క విమోచన అందరికీ అందుబాటులో ఉంది. ఆయన జీవించున్న కాలంలో అన్నాడు కదా, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేయుదును. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన వారలారా, ఆయన సమస్తమైన వారలను పిలుస్తున్నాడు. భారంతో ఉన్న వారని, పాప భారమును మోస్తున్న వారని, ప్రయాసపడుతున్న వారని ఆయన పిలుస్తున్నాడు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను. ఆయన ద్వారా మనము పాపి విశ్రాంతి పొందగలడు, పాపక్షమాపణ పొందగలడు. యేసుక్రీస్తు యొక్క చేతులు అవి మన కొరకు మేకులు దేవగొట్టబడి చాపబడ్డాయి. ఆయన చాచిన చేతులు ఆయన సర్వలోకాన్ని, సమస్త మానవ జాతిని ఆయన పిలుస్తున్నట్లుగా పిలిచి ఆయన ద్వారా తండ్రి యొద్దకు వెళ్ళడానికి మనకు వీలు కల్పించేదిగా ఉంది. ఆ విశాలమైన ఆవరణపు గుడారపు ద్వారపు మన ప్రభువైన యేసుక్రీస్తుకు గురుతుగా మనం చూస్తున్నాం. ఆయన చేతులు చాపబడినవి గొల్గొతా కొండ మీద, ఆ శిలువ మీద. ఆయన చేతులు ఇప్పటికిని చాపబడి ఉన్నాయి. ఇప్పటికే ఆయన అందరిని ఆహ్వానిస్తున్నాడు. అందరికీ ఆహ్వానం ఉంది. యూనివర్సల్ ఇన్విటేషన్. సర్వ జనాలకు ఆహ్వానము, సార్వత్రిక ఆహ్వానము. రండి అని ఆయన పిలుస్తున్నాడు. నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. ఎందరు వచ్చినా, ఎందరు ప్రవేశించినా చాలిన విశాలము గల ద్వారము ప్రభువైన యేసుక్రీస్తు అనే సత్యాన్ని
ఆ గుడారము తెలియచేస్తుంది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో దేవుని యొక్క క్రీస్తును గురించిన మాట్లాడుతున్నాడు. ప్రేమను గురించి మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు యొక్క ఆహ్, తండ్రి యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క ప్రేమ అవి ఎంత గంభీరమైనదో దానిని వర్ణిస్తూ మాట్లాడుతున్నాడు. ఆహ్, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ద బుక్ ఆఫ్ ఎఫిషియన్స్ చాప్టర్ 3 18 మధ్య భాగంలో చదువుకుందాం. 18లో మీరు దేవుని 3:18 ఎఫెసీ 3:18 మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుటకుండకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారన్నాడు. పొడుగు, లోతు, ఎత్తు, వెడల్పు ఇంత విశాలమైంది. ఇందులో క్రీస్తు ప్రేమను మనం చూస్తున్నాం. ఆ విశాలత, ఆ విశాలమైన ద్వారము మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమ వైశాల్యాన్ని, విశాలతను తెలియజేస్తుంది. ద విడ్త్ ఆఫ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. ఆయన ఎంతగా ప్రేమించాడు. ఆయన ఎంతగా మన పట్ల ప్రేమ కనపరిచాడు. క్రీస్తు మనలను ప్రేమించి మన కొరకు తన ప్రాణము పెట్టెను. దీని వలన క్రీస్తు ప్రేమ ఎట్టిదో మనం తెలుసుకుంటున్నాం. మొదటి యోహాను పత్రికలో మనం చూస్తున్నాం. ఈ విశాలత దేవుని యొక్క ప్రేమను, క్రీస్తు యొక్క ప్రేమను మనకు బయలుపరుస్తుంది. ప్రేమగల దేవుడు తన అద్వితీయ కుమారుని మన నిమిత్తమై ఆ శిలువలో వధించాడు. మన నిమిత్తమై మన శిక్ష ఆయన మీద మోపాడు. మనకు రావలసిన శిక్షను ఆయన మోపి, ఆయన మన సమాధానార్థమైన శిక్ష అతని మీద మోపి, ఆయన మనలను మన నిమిత్తమై ప్రాయశ్చిత్తార్థమైన బలిని అర్పించాడు. యేసుక్రీస్తులో దేవుడు ఆ విశాలతను మనకు అనుకూలపరిచాడు. అందును బట్టి దాని వెడల్పు, లోతు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో మనం గ్రహించాలి. ఇందులో ఉన్న మన జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలి. ఆ ప్రత్యక్ష గుడారం యొక్క ఆవరణ వద్దకు వచ్చినప్పుడు, ఆ ద్వారము వద్దకు వచ్చినప్పుడు, ఆరాధికుడు ఏమి జ్ఞాపకం చేసుకోవాలి, ఏమి ధ్యానించాలి? ఆ విశాలమైన ద్వారమును చూచినప్పుడు, ఆహా! దేవుడు నా వంటి పాపిని తన యొద్దకు చేర్చుకోవడానికి ఇంత విశాలమైన ఏర్పాటు చేశాడు. ఆయన ప్రేమ ఎంత విశాలమైంది. ఆయన ప్రేమ యొక్క పొడుగు, లోతు, ఎత్తు, వెడల్పు ఎంత గంభీరమైంది. ఆయన ప్రేమ అయిన యేసుక్రీస్తును, ఆయన ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తును నా కొరకై శిలువలో వధించాడు. నా కొరకై నా పాప శిక్ష ఆయన మీద మోపాడు. ఆయనను బట్టి దేవుడు తనను అంగీకరిస్తున్నాడు అనే సత్యం ఎరిగి తండ్రిని ఆరాధించబద్ధుడై ఉన్నాడు. అలాగే ఉదయకాలం మనం ప్రభు సన్నిధిలో చేరి ఉండగా, ఈ రొట్టె విడిచి కూడికలో మనం ప్రభువును జ్ఞాపకం చేసుకుంటుండగా, ఆ బల్లపై ఉన్న చిహ్నాలు, ద ఎలిమెంట్స్, ద ఎంబ్లమ్స్, ఆ గురుతులు మనకేమి జ్ఞాపకం చేస్తున్నాయి? దేవుని యొక్క నీతికి, దేవుని యొక్క పరిశుద్ధతకు, దేవుని యొక్క సన్నిధికి దూరంగా తోలివేయబడవలసిన మనకు దేవుడు చేసిన గొప్ప ఏర్పాటు ఆ విశాలమైన ద్వారం మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనలో అందరము దేవుని యొద్దకు వెళ్ళడానికి తగినవాడు, సరిపోయినవాడు, చాలినవాడు. ఆయన ప్రేమ యొక్క లోతు, ఎత్తు, పొడుగు, వెడల్పు ఎంతో
దాన్ని ధ్యానించాలి. ఆ శిలువ పైన తన 2 చేతులు చాపి మేకులు కొట్టినప్పుడు 6 గంటల సేపు మనుషుల కొరకు ఆయన తన చేతులు చాచి శ్రమ అనుభవించాడు. మన కొరకే ఆయన బాధ అనుభవించాడు. గాయపరచబడ్డాడు, కొట్టబడ్డాడు, దెబ్బలు తిన్నాడు, శ్రమ అనుభవించాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రతి మనుష్యుడు, ప్రతి జాతి, ప్రతి వంశము, ప్రతి భాషలో నుండి ఆయన మనల్ని కొన్నాడు. తన రక్తమిచ్చి కొన్నాడు. ఆయన అందరికీ సరిపోయినవాడు. ఈయన సర్వలోక రక్షకుడు అనే సత్యాన్ని, ఆ విశాలమైన వెడల్పు గల ద్వారము తెలియచేస్తుండగా, మన ప్రభువైన యేసుక్రీస్తులో మనకున్న ఆ యొక్క విశాలమైన ప్రవేశాన్ని బట్టి, తద్వారా మన తండ్రి యొద్దకు చేరేందుకు కలిగిన వీలును బట్టి, మన ప్రభువును బట్టి అని హెచ్చించి ఘనపరచి, మన ఆరాధన మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి అర్పించుదుము గాక.